నమస్కారం అండి. రెస్పాన్స్ ఎలా ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో ఈ మధ్యన మాకు ఒకటి ర్యాలీ జరిగింది. ర్యాలీకి దాదాపుగా 30,000 మంది స్వతంత్రంగా వచ్చినారు. ఆ ర్యాలీతోనే తెలిసిపోయింది అండర్ గ్రౌండ్ కాదు, బయట గ్రౌండ్ కాదు, మొత్తం విజయం కన్ఫామ్ అని. దాంతో వేరే డోకానే లేదండి. ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అభివృద్ధిని ఖచ్చితంగా చేస్తుంది. 100% ట్రాన్స్ఫర్ కావు అనడానికి ఛాన్సే లేదు. ఏ విధంగా ఎందుకు కావు? ప్రతి చేయలేదు. లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాయి, సర్పంచ్కి ఒక గుర్తు వస్తుంది, మూగురికి ఒక గుర్తు వస్తుంది, స్వతంత్ర అభ్యర్థికి వాళ్ళకైతే గుర్తుపోతుంది కదా. సో ఇప్పుడు ఎందుకు గుర్తులు పోవు, ఎందుకు ట్రాన్స్ఫర్ కావు? 100% ఎందుకు కావు? అసలు అక్కడ ఏముంది? డెవలప్మెంట్ ఉందా? అభివృద్ధి ఉందా? ఏముంది చెప్పండి? ఏమి అభివృద్ధి చేసామని పోతున్నారు ఓటర్ల దగ్గరికి? లేదు కదా. ఆల్రెడీ ఇప్పుడు అభివృద్ధి చేసినాం, మేము మళ్ళీ చేస్తామని పోతున్నాం. ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వవు? 100% ట్రాన్స్ఫర్ అవుతాయి. 100% గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కమలం గుర్తు అనేది కొత్తది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమలం గుర్తు చాలా పాతది. ఎన్నేళ్ళ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఫామ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కమలం గుర్తు పైన అవగాహన ఉంది. మనం దానికి తోడు కొంచెం మేము తీసుకెళ్తున్నాము, గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. 100% అవగాహన వచ్చింది. మాకంటే ముందు వాళ్ళే చెప్తున్నారు పుష్పం గుర్తు మేము వేస్తాం ఖచ్చితంగానే. 100% వెళ్తుంది. మెజారిటీ అనేది చెప్పలేము, మించచ్చు కూడా. ఇప్పుడున్న ఎమ్మెల్యే మెజారిటీ మించచ్చు కూడా, దాంతో వేరే ఆప్షన్ లేదండి. 100% మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకు అంతకుడు, ఆయన ఢీ కొట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఢీ కొట్టినకి వాళ్ళ చెల్లెలే వస్తుంది ఆల్రెడీ. సో భూపేశ్ రెడ్డి గారికి కూడా విజయం కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఒక అంతకుని ఎంచుకోరు జనాలు, ప్రజలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయిపోయింది. ఇంతకుముందు ఉండింది ఏదో పులివెందుల ఫ్యామిలీ. ఇప్పుడైతే ఏం లేదండి, అట్లాంటివి ఏం లేవు. ఖచ్చితంగా ఢీ కొడతారు. అనుభవంతో ఏం చేసినాడు? వాళ్ళ బాబాయిని మర్డర్ చేసినాడు, అంతకైతే ఏం చేయలేదు. ఏం చేశాడు అనుభవంతో చెప్పండి? ఏమి అభివృద్ధి చేయలేదు, ప్రజలను ఏం పట్టించుకోలేదు, ఏమి చేయలేదు, ఏం దోహదపడలేదు. భూపేశ్ రెడ్డి ఎందుకు చేయడు? యువకుడు, ఉత్సాహవంతుడు, భవిష్యత్తు ఉంది అని. ఖచ్చితంగా చేస్తాడు. ఆ నమ్మకం ఉంది ప్రజలకు. గెలిపిస్తారు ఆయన. వాళ్ళ పేరులోనే ఉందండి, ఆదినాయకుడి అభివృద్ధి. వాళ్ళు ఇచ్చిన మాటను 100% నిలబెట్టుకొని చేయగల నాయకుడు. అది లోకల్గా ప్రతి ఒక్కరి ప్రజలకు తెలుసు. 100% గెలుస్తారు, గెలిపించుకొని తీరుతారు ప్రజలు, అభివృద్ధి చేసి తీరుతారు. మా సపోర్టు, మా వంతు, మా సహకారం ఉందండి 100%. మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసీపీ ఓటు చీలకూడదని, అధికారం రావాలని చెప్పేసి మొట్టమొదటిగా ఆలోచన చేసి ఈ కూటమికి మొట్టమొదటిగా పునాది వేసిందే మా పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన మాట కోసం, ఆయన కట్టుబడి కోసం మేము కూడా కట్టుబడి శ్రమించి పనిచేసి గెలిపించుకుంటామండి. 100% ఇంత వేరే ఆప్షనే లేదు. కన్ఫర్మ్. ఆల్రెడీ 3 days బ్యాక్ మీరు చూసింటే మీకే అర్థమయ్యేది. తీర్పు 100% ఇచ్చేసినారు. గెలుపు గ్యారంటీ.